మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. అబ్బా గిడ సీతాఫలం ఉంది, తెంపుకొని మావ పెట్టుకొని తింటే బాగుండు. అబ్బా దొరికిందా అక్క? దొరకలేదురా. దొరికిందే. వీళ్ళు నన్నే అంటే అలా ఏంది? అయినా గీ కాయలు నాకెందుకు, వీళ్ళు దొంగతనం నా మీద పెడతారా ఇంత? ఏం చెప్తుందో అక్క? ఇదొకటి నా చేయగాదులు చెట్టట్టుంది, మళ్ళా నాకు గేమ్ మిస్ అయింది. ఏం కాదు, మనుషులేనే కదరా, ఏం కాదు. అక్క బుల్లెట్ బండి పాట పెట్టవా చూద్దాం. అబ్బా నేను గేమ్ ఆడుతున్నా అని తెలియదా? అట్టే గేమ్ మిస్ అయ్యి గజులు కాస్త అమ్మినావను. ఇటు గాజు గిట్ట అమ్ముతాను లానే, గాజులు గాజులు అని కూడా పాటలు పాడుతాను. ఏదో వచ్చాక వాడుతున్నా తీయలేవా అక్క? అవునే సిరి, నీకు బుద్ధి ఉందా? ఇది వచ్చేమో గేమ్ డిస్టర్బేషన్, నువ్వు వచ్చేమో పాట పాడుకుంటా. అయ్యో అక్షర, నీకైతే బాగా. ఇప్పుడు నేను పాట పాడుకుంటూ వచ్చినా కానీ నిన్నేమన్నా అన్ననా? దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం తిరిగి వస్తే, దిమాక్ లేనోడు కూడా దునియా మొత్తం తిరిగి వచ్చినట్టుంది. ఆగరేరురా, గేమ్ డిస్టర్బ్ అయినందుకు ఏదైనా మంచి సినిమా ఇద్దాం. ఏదైనా మంచి సినిమా పెట్టే చూద్దాం. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, గోర్చిక్కుడు. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, గోర్చిక్కుడు. కూరగాయలవ్వా, ఇగరా. ఏందవ్వా, ఏం కావాలి? ముసలి ఏం కొనసేది కానీ పోయేదన్న ఏమేమున్నాయి అక్కడ కూర్చో. అన్నున్నాయి, వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. నీకేం కావాలి? 3 రూపాయల టమాటాలు ఇవి. 3 రూపాయలకి ఏమత్తాయి అవ్వా? 100 రూపాయలు పట్టుకపోతే 2 తీర్ల కూరగాయలు కూడా అత్తలేవు. ఏదో మా చేనులో వండిని అట్లా అమ్ముకత్తే పప్పుకో ఉప్పుకో అయితే అని వచ్చిన. 3 రూపాయలే కావాలని పడుతుంది. అగో బాగా కోపానికి వస్తాను పిల్లను. ఇవ్వని చిన్నప్పటి చూసిన ఎన్నడికి ఇంత కోపానికి రాలేదు. 3 రూపాయలకు 3 టమాటా కాయలు కూడా రావు గాని ఏదో నువ్వు అడిగినవని ఇస్తున్నా. ఇవ్వటు ఇంకా కొత్తిమీర ఉంటే ఈ పిల్ల. కొత్తిమీరాక కోతులంతా నాశనం చేసినాయి. పక్కకు పావుగుంట జాగుంటే కర్బూజా పెడితే కర్బూజాకని కోతులు వచ్చి కోతులంతా ఖరాబ్ చేసినాయి కొత్తిమీరని. ఇవ్వని కావాలి వస్తేమో అంత అంగడి చేసిన అనబడితే నువ్వేం చేసిన? గాయన్న అప్పులలో పురుగు కనబడితేనే అంచడు వడగొట్టుకుంటాడు, గాయనం కొడతాడు అవ్వా. చిన్నప్పటి చూస్తా నాకు ఇంత పడుతుంది. చదువు అన్నాడు, నౌకరు కాపాయి ఏం కాపాయి. ఏం చేద్దామమ్మా, నా రాత గిట్లున్నది. మా అయ్య నా బిడ్డని పెద్ద పెద్ద చదువులు చదివించి బాగా చదువుకున్నోనికి ఇస్తే నౌకరత్తదని ఆశపడి ఇచ్చిండు. నౌకరు లేదు, మండు లేదు. ఏం చేద్దాం, గిట్ల పాడైంది. అవగాని నీ బిడ్డ మంచిగా ఉన్నదా? నీ బిడ్డ ఎన్నేళ్ళది? నా బిడ్డనా 7 ఏళ్ళదవ్వా, లగ్గమైన ఏడాదికే పుట్టింది. సరే అమ్మా, కైకిలోకి పోయే టైం అవుతుంది, నేను ఈయన తమ్ముకుని పోవాలి. కూరగాయలు అమ్ముకొని ఊరంతా తిరిగితే ఎక్కడి పాష్పని అక్కడనే ఉంచింది. ఎప్పుడు సెల్లులో మూతి పెట్టుడు ఆనే మీ అయ్యేటి వేయండు. ఏమో మనకు తెలియదు. ఏంది పిన్ని, బాబాయ్ పొలం కాడికి పోయినట్టు పొంగానే ఎప్పుడు పోయిండు, తినే ఆలకల్లి వస్తా అన్నాడు. ఏమైనా అయిందా నాటు? నాటును 5 రోజులు చేయబడుతుంది. అబ్బా అయిందా తాత? నేను చెప్తుంటావా, మనకు పొలం పని వచ్చి రాదంటే నేను ఈ చేసుకుని నేను రాకపోదునా? ఏమో ఎత్తిపోయినట్టు వచ్చినావు.
ఏం కాలేదే కింద తొడ్డు దారింది కంటే మెల్లగా చెప్తే ఇంటవా నువ్వు ఆగబెట్టుకోండి. ఏమందా ఏమైంది సారు ఇది నాకు మోకాళ్ళు ఎత్తలేదు సారు, మరి ఏం చేస్తుంది కాలు గుంతాన్ని సారు, ఏం చేస్తుంది ఏం చేద్దాం నర్సయ్య ఈ రోజుల్లో రోగాలు ఎట్లా వస్తున్నాయో ఎవరికి తెలుస్తలేదు సారు. ఇలా రేపు గిట్టిన రోగాలు మరి ఏం చేస్తాం సారు? సారు ఒక గోళీ చెప్పి తలని వస్తాను. వేసుకో రాత్రి తిని పడుకునే ముందు ఒకటి వేసుకో గోళీ టెంపరేచర్ చెప్పండి టైం వేసుకున్నాను సార్. నమస్తే డాక్టర్ సార్. నమస్తే 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 ఎట్లా పోయినావు? నిన్న పొలం కాడికి అయినే పొలం కాడికి పోతే ఈత ముళ్ళు కాలు గుచ్చింది, రాత్రి అంతా తడతడ అన్నది, ఒకటే నొప్పి, ఒక గోలు ఉంటే రాదే. అందరు పుక్కానికి గోళ్ళు అడిగేటోళ్ళు కానీ ఒక్కడ సూ వేసుకునే వాళ్ళు లేరు. సరే సరే ఈత ముళ్ళు కదా ఇంటికి సూ తప్ప. సరే మరి ఇంటికి రారి, ఇంటికి వదండి అత్తప్ప. ఏంటండి మన ఇంటికి డాక్టర్ ఇంటికి వస్తున్నట్టున్నాడు? నేనే రమ్మన్నానే, నిన్న పొలం కాడి ఈత ముళ్ళు కూర్చోలేదా, తడతడ అంటాను, అందుకే రమ్మన్నా. రండి డాక్టర్ గారు. జబ్బకెత్తా పట్రా. జర మెల్లగా అయ్యారు సార్, అసలే మా ఆయన సూదంటే భయం. ఇవన్నీ బాధలు ఎందుక చెప్పక దుబాయ్ పో. ఇప్పుడు దుబాయ్ అంటే ఎట్లా? నాకు తెలిసిన ఏజెంట్ ఉన్నాడు, నేను పంపిస్తాను. పో అన్నా అరే మరి. పోతే బాగుండు, ఇట్లా ఎన్ని రోజులను కౌలుకు చేసుకుంటూ బతుకుదాం. సరే అప్పటికి ఆలోచించి చెప్పి ఆర్ఎంపీకి ఫోన్ చేసి ఏజెంట్ని తీసుకుని రమ్మన్నా. ఏమంటావు, పోతావా మరి? పో, ఇది ఎన్ని రోజులని పని చేసుకుంటుంటావు చెప్పు. నీక ఈ పని శాత కాదు, పోతే 4 రూపాయలు నత్తాయి కదా, ఇది కూడా పెద్దగా అవుతుంది, దీని చదువులకు కావాలి కదా. సరే డాక్టర్ చెప్పింది. ఫోన్ చేద్దాం. హలో డాక్టర్ గారు, మా రమేష్ దుబాయ్ పోతా అంటున్నాడు. మీకు తెలిసిన ఏజెంట్ ఎవరో ఉన్నారన్నారు కదా, రేపు పొద్దుగా తీసుకొని రండి, మాట్లాడదాం. సరే అత్త అన్నాడు. మరి దుబాయ్ పోతా అంటున్నావు కానీ చేతి ₹1 లేదు, ఎడికి తెత్తు. సరే చూద్దాం, వాళ్ళు అయితే రాని, వాళ్ళు ఎంత అంటారు. రండి. సరే అమ్మా, డబ్బులు అయితే రెడీ చేసుకుని పంపిద్దాం. పైసలు అన్నీ ఎట్లనో తిరుగుతాం. సరే
సరే సార్, డబ్బులు ఇచ్చినాం కదా, ఎప్పుడు వెళ్ళాడు సార్? ఎల్లుండి బుక్ చేస్తా, రేపు ఈవినింగ్ వరకు ఎయిర్పోర్ట్లో ఉండాలి. సరే మనం వెళ్ళొస్తాం. బాబాయ్ దుబాయ్ పోతున్నట్టే కదా. సరే చిన్న బాబు, ఇక్కడ అక్షర గురించి పిన్ని గురించి ఏం బాధపడకు, మేమందరం ఉండగా మంచిగా చూసుకుంటాం. నువ్వు ఇక్కడ బాధలు ఏం పెట్టుకోకు. సరేరా, మీరు అంత ఉన్నాక నేను క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తా. సరే బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె స్టార్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టండి. ఓకేనా?